హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట ఓవరాల్ వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు జరిగింది ఏంటని ఒకసారి చెప్తున్నారు. ఆ తర్వాత కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్కి ఇప్పుడు బేసిస్ మీద ఎంత ఉంది చేంజెస్ అని చెప్తున్నారు. దీని ఒక పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ 2020 ఇంత ఉందంటే 2024కి వచ్చేసరికి ఇంత అయిందని చెప్తున్నారు. ఓవరాల్ అందరు రాసిన వాళ్ళ మీద ఎవరేజ్ తీస్తే 323 మార్క్స్ వచ్చని చెప్తున్నారు. ఎవరైతే లాస్ ఆఫ్ టైం ఎర్రర్కో వాళ్ళకి కంపల్సరీ మార్క్స్ ఎలా వేసామనేది కొంతమంది చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎక్కువ స్టేట్స్ నుంచి పిటిషన్ వేశారంట. సో మాకు టైం ఇది లాస్ ఆఫ్ టైం అయిందని సంథింగ్ అని ఆ కేటగిరీలో కేసు వేశారు. చూస్తున్నారు కదా, రైజింగ్ కన్సర్న్స్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎగ్జామ్ టైమ్ డ్యూరింగ్ ద కండక్షన్ ఆఫ్ నీట్ అని వేశారు. సో తర్వాత ఏమైందంటే వీళ్ళు కేసు వేసాక వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి అడ్రస్ కమిటీని వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసి మొత్తం ఓవరాల్గా వాళ్ళ యొక్క సీసీటీవీ ఇవన్నీ చెక్ చేసి మీరు ఏ దానికి వస్తారు అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు చూడండి, 1 minute అండి. సో వాస్ కన్స్టిట్యూటెడ్ టు లుక్ ఇన్ టు సచ్ గ్రీవెన్స్ అండ్ రిపోర్ట్ అండ్ సబ్మిట్. వాళ్ళు మీ రికమెండేషన్ ఏంటి, నిజంగానే అలా ఉందా లేదా అని ఒక కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళు పెట్టామని చెప్తున్నారు. ఇక్కడ చూసారు, దేర్ ఫోర్ ఏ గ్రీవియన్స్ రీఅడ్రసల్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎమినెంట్ ఎక్స్పర్ట్స్. వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్స్ అనమాట, ఆ ఎగ్జామినేషన్ ఫీల్డ్ యొక్క ఎక్స్పర్ట్స్ వాళ్ళని పెట్టేసి మీ యొక్క రికమెండేషన్స్ ఏంటి అక్కడికి వెళ్ళి ఒకసారి చెప్పండి అని చెప్పి పెట్టామని చెప్తున్నారండి. సో వాళ్ళు వెళ్ళారంట, చెక్ చేశారంట, మొత్తం బాగానే ఉందని చెప్పారు. లైక్ లాస్ ఆఫ్ టైం ఉందని చెప్పారంట. ద లాస్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం వాస్ అసర్టెడ్. సో దానికోసం వీళ్ళు ఏం చెప్తారంటే లాస్ ఆఫ్ టైం ఉన్న వాళ్ళకి, అలాంటి క్యాండిడేట్స్కి ఇక్కడ చూడండి చెప్తున్నాడు, సచ్ క్యాండిడేట్స్ వేర్ కంపెన్సేటెడ్ విత్ మార్క్స్ బేస్డ్ ఆన్ దేర్ ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అండ్ టైం లాస్ట్ యాజ్ పర్ ద మెకానిజం ఫార్ములా. సో వాళ్ళ యొక్క ఆన్సరింగ్ ఎఫిషియన్సీ ఇంకా వాళ్ళు ఎంత టైం లాస్ట్ అనే దాని మీద బేస్ చేసుకొని వాళ్ళకున్న ఈ యొక్క మెకానిజం ఆర్ ఫార్ములా ఎస్టాబ్లిష్ అయింది కదా హానరబుల్ అపెక్స్ కోర్ట్ వైడ్గా 13/6/2018లో. దాని బేసిస్ మీదుగా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ ఆన్సరింగ్ ఎంత క్లారిటీ ఎంత అక్యురసీగా వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్ పెట్టారు జరిగినంత వరకు ఎగ్జామ్స్లో, దాని బేస్ మీద, అలాగే వాళ్ళు ఎంత టైం లాస్ట్ అయ్యారు, ఈ రెండింటి బేస్డ్ మీద మార్క్స్ ఇవ్వడం జరిగింది, గ్రీవెన్స్ మార్క్స్ అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ వేర్ కంపెన్సేటెడ్ ఫర్ ద లాస్ ఆఫ్ టైం అండ్ ద రివైజ్డ్ మార్క్స్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ వేరీ ఫ్రమ్. సో ఇలా లాస్ ఆఫ్ టైం మీద కంపెన్సేట్ చేసి వాళ్ళ యొక్క మార్క్స్ని మేము ఎలా చేస్తామంటే ఫ్రమ్ -20 to 720 మార్క్స్ వరకు వేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు వాళ్ళే. అండ్ ద అమంగ్ దీస్ స్కోర్ ఆఫ్ 2 candidates ఆల్సో హ్యాపెన్ టు బి 718 and 19 మార్క్స్ రెస్పెక్టివ్ డ్యూ టు కంపెన్సేటరీ మార్క్స్. సో అందుకోసమే ఇక్కడ మీకు 718 and 719 కనపడిందండి. సో ఇవి ఒక కంపెన్సేటరీ మార్క్స్ అని చెప్తున్నాడు అనమాట. సో ఎంత సింపుల్ తగ్గొచ్చారో చూసుకోండి మీరే ఇక్కడ. ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ CC footage it was ascertained that the integrity of examination was not compromised at these centers. సో ఇదండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, టాపర్స్ ఇన్ నీట్ 2024 అని పెట్టాడు. సో ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ 2023 వాస్ 20 lakhs. ఇది ఒక నార్మల్ చెప్పాడండి. ఆ తర్వాత ఫిజిక్స్లో టెక్స్ట్ బుక్స్ అయ్యేదని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి, అవుట్ ఆఫ్ 67 క్యాండిడేట్స్ ఎవరెవరికి వచ్చాయంటే 720 అవుట్ ఆఫ్ 720 67 మందికి వచ్చాయి. 67 మందికి 720 అవుట్ ఆఫ్ 720 వస్తే 44 వాళ్ళకి మాత్రమే 44 ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ రివిజన్ ఇన్ 1 ఆన్సర్ కీ ఆఫ్ ఫిజిక్స్ అండ్ 6 ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ కంపెన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైం. సో ఇందులో 6 మాత్రము ఎన్ని కంపెన్సేటరీ మార్క్స్ పడిపోయాయి ఇది చెప్తున్నారు చూడండి, కంపెన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైం కింద పడిపోయాయి అనమాట వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ pertinent to mention that the toppers are from across the country as highlighted in the list. ఈ టాపర్స్ అందరూ చాలా అక్రాస్ ద కంట్రీ, ఓవరాల్ ఇండియా నుంచి అని చెప్తున్నాడు. అంతే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎంత బాగా వీళ్ళు ఎంత క్లియర్ కట్గా వీళ్ళు రిజల్ట్ ఇస్తుంది మాది ఏంటి అనేది ఒకసారి చెప్తున్నాడు అనమాట. సో ఎన్టీఏ మేము ఇలా ప్రొవైడ్ చేసాము, ఇదిగోండి జేఈ మెయిన్స్కి 11 రోజులు ఇచ్చాము, సెషన్ 2కి ఇచ్చాము 15 daysలో, అలాగే నీట్కి కూడా పెట్టిన ప్రకారమే ప్రాసెస్ యాజ్ పర్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం ఇచ్చామని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి, ఎన్టీఏ హ్యాస్ ఎ సెట్ ప్రొసీజర్ ఆఫ్ ట్రాన్స్పరెంటీ అడాప్టెడ్. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఒక కమిటీ ఉంది, మాకు ఇలాగ ఉంది, ట్రాన్స్పరెన్సీ మేము చేస్తాము, మేమేం ఫ్రాడ్ చేయము, అది ఇదని ఓవరాల్గా వాళ్ళు పెట్టుకుని ఇవన్నీ చెప్తున్నారు. లైక్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ ముందే చెప్పడం కానీ, అడ్మిట్ కార్డ్స్ అది ఇదంతా చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఫర్దర్ రిలవెంట్ స్టాటిక్స్ ఆర్ షేర్డ్ విత్ ద క్యాండిడేట్స్ అండ్ పబ్లిక్ త్రూ ద రెగ్యులర్ ప్రెస్ రిలీజెస్. ఇంకేమైనా తర్వాత మేము ఏమైనా చేయాలనుకున్న ప్రొసీజర్స్ కానీ మార్పులు కానీ ఏమైనా ఉంటే మేము మీకు చెప్తాము అని కూడా చెప్పేశాడు. అంటే లైక్ ప్రెస్ మీట్లో వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్స్ లాగా అనుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి అంటే రిగార్డింగ్ అన్ఫేర్ మెయిన్స్, మనం ఎవరైతే స్టూడెంట్స్ అన్ఫేర్ అని చెప్పి ఏదైనా కేసెస్ అవి పెట్టారో వాళ్ళ గురించి ఒక చిన్న ఇది వదిలేరు. యాక్షన్ టేకెనింగ్ యూఎఫ్ఎం కేసెస్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇంక్లూడింగ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ డిబార్మెంట్ ఫర్ ద ఫర్దర్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే లాస్ట్ టైం పేపర్ లీక్ అయింది, అప్పుడు స్టూడెంట్స్ కొంతమంది ఇలా చేశారు అలా చేశారని చెప్పారు కదా, వాళ్ళని యూఎఫ్ఎం కేసెస్ ఇన్ అకార్డెన్స్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ క్యాండిడేట్స్ని బ్యాన్ చేశారని, అదే డిబార్మెంట్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ అని చెప్పారు,
క్యాన్సిలేషన్ కూడా చేస్తామని కూడా చెప్పారనమాట. సో ఎన్టీ హ్యాస్ రిజర్వ్డ్ కేసెస్ అగైన్స్ట్ ది ఇంప్రిజనర్. ఎవరైతే ఇంతకుముందు అలా చేసి రాజస్థాన్లో ఒకసారి పట్నాలో మేము మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. 20 స్టూడెంట్స్ని అలా తీసుకొచ్చి 30 to 50 lakhs ఇచ్చుకొని వాళ్ళ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం జరిగింది. సో దాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ స్టూడెంట్ని కూడా యాక్షన్ టేకెనింగ్ యూఎఫ్ఎం కేసెస్ ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇంక్లూడింగ్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ డిబార్మెంట్ ఫర్ ద ఫర్దర్ ఎగ్జామినేషన్ అనమాట. అంటే లాస్ట్ టైం పేపర్ లీక్ అయింది, అప్పుడు స్టూడెంట్స్ కొంతమంది ఇలా చేశారు అలా చేసి చెప్పారు కదా, వాళ్ళని యూఎఫ్ఎం కేసెస్ ఇన్ అకార్డెన్స్ రూల్స్ ప్రకారంగా వాళ్ళ క్యాండిడేట్స్ని బ్యాన్ చేశారని, అదే డిబార్మెంట్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ అని చెప్పారు. క్యాన్సిలేషన్ కూడా చేస్తామని కూడా చెప్పారనమాట. సో ఎన్టీ హ్యాస్ రిజర్వ్డ్ కేసెస్ అగైన్స్ట్ ది ఇంప్రిజనర్. ఎవరైతే ఇంతకుముందు అలా చేసి రాజస్థాన్లో ఒకసారి పట్నాలో మేము మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. 20 స్టూడెంట్స్ని అలా తీసుకొచ్చి 30 to 50 lakhs ఇచ్చుకొని వాళ్ళ క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం జరిగింది. సో దాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ స్టూడెంట్ని కూడా జైల్లో వేశారు. ఇలా వాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వాళ్ళ మీద కేసెస్ అగైన్స్ట్ మేము పెట్టామని చెప్పి స్టేట్ పోలీస్ అని చెప్తున్నారు. అండ్ ఎన్టీఏ హ్యాస్ బిన్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ ద ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. సో ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో సపోర్ట్ మేము ఎక్స్టెండ్ చేస్తాం ఎంతవరకైనా అదేదని చెప్తున్నారు. వైల్ అవుట్కమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఫోర్సెస్ సైడ్ కేసెస్ ఈజ్ అవైటెడ్, ఎన్టీఏ హ్యాస్ కేటగిరికల్లీ డినైడ్ ఎనీ కేస్ ఆఫ్ పేపర్ లీక్. ఇన్వెస్టిగేషన్ దాని అంతా మనం పక్కన పెడితే దానికి వచ్చేంత వరకు మేమైతే ఒఫిషియల్గా కేటగిరీగా మేము మొత్తం అన్ని చెక్ చేసి చెప్తున్నాము. ఈ పేపర్ లీక్ అనేది అస్సలు మేము సహించాము, అది అసలు కాదు, అంత ఫేక్ అని చెప్తున్నాడు. ఎన్టీఏ ఆల్సో ఇష్యూడ్ ఏ డీటెయిల్డ్ ప్రెస్ రిలీజ్ ఆన్ 6. మేము ఆల్రెడీ మీకు 6th May ఎగ్జామ్ అయిన నెక్స్ట్ రోజే మీకు క్లియర్ కట్టే మేము పేపర్ లీక్లో ప్రెస్లో రిలీజ్ చేసాము. ఆ పేపర్ లీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, అంతా ఫేక్ న్యూస్ అని చెప్తున్నాను అనమాట. ద సేమ్ స్టాండ్స్ రిటైన్ అండ్ ఎన్టీఏ మెయింటైన్స్ ద ఇంటిగ్రిటీ. ఇప్పుడు కూడా అదే చెప్తున్నామండి, మేము చాలా క్లియర్ కట్ ఎగ్జామ్స్ పెడతాము, అసలు కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు. సో ఇదండి ఓవరాల్ చెప్పింది. బట్ నాకైతే ఇంకా ఇక్కడ తిక్కనే కొడుతుంది, లైక్ ఎక్కడంటే ఇది లాస్ ఆఫ్ టైం అనే దగ్గరే. సో -20 నుంచి 720 మార్క్స్ ఎలా వేసేస్తారు ఏంటి, అందులో ఏం లేదు అంతవరకు. -20 నుంచి 720 అంటే 720కి 720 వేసేస్తారా, మరి అదేమో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 67 క్యాండిడేట్స్లో 44కి ఏమో రివిజన్ ఇన్ 1 ఆన్సర్ కీ ఆఫ్ ఫిజిక్స్ అంట, 44 ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ రివిజన్ ఇన్ 1 ఆన్సర్ కీ ఆఫ్ ఫిజిక్స్. ఏదో ఒక ఆన్సర్కి 1 ఆన్సర్ కీ ఆఫ్ ఫిజిక్స్, ఏదో ఒక యొక్క ఆన్సర్కి ఫిజిక్స్ యొక్క ఆన్సర్ కీలో రివైజ్ చేయడం వల్ల 44 మెంబర్స్కి ఇలా వచ్చాయని చెప్తున్నాడు. అందులో ఒక 6 మెంబర్స్కి ఏమో లాస్ ఆఫ్ టైం వల్ల 720 అవుట్ ఆఫ్ 720 వచ్చని చెప్తున్నాడు. మరి ఏంటో అసలు క్లారిటీగా అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడైతే ఇది మెన్షన్ చేశాడు, ఈ 67 మంది ఎవరైతున్నారో అందులో 44 మందికి ఏదో ఫిజిక్స్ ఆన్సర్కి రివిజన్ చేయడం వల్ల వచ్చాయని చెప్తున్నాడు. ఇంకో 6గురికి ఏమో కంపెన్సేటరీ మార్క్స్ లాస్ ఆఫ్ టైం వల్ల అని చెప్తున్నాడు. మరి అది ఏంటి అనేది ఇంకా ఎవరికి క్లారిటీగా రానట్లే ఉంది. సో ఇదండి ఓవరాల్గా వాళ్ళు రిలీజ్ చేసింది. అయితే ఫైనల్లీ వాళ్ళైతే న్యూస్ వాళ్ళ దగ్గర వరకు అయితే వెళ్ళింది, వాళ్ళైతే రిప్లై అయితే ఇలా ఇచ్చారు. మరి హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగింది ఇలాగా. సో దీని గురించి ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా అవుతుందా, వీళ్ళేమైనా ఇంకా చెప్తారో చూడాలి. ఇంకా ఇక్కడ తిక్కు కొడుతుంది అనమాట. లైక్ 44 స్టూడెంట్స్కి ఎలా చేస్తారు, అట్ ద సేమ్ టైం 6 స్టూడెంట్స్కి కంపెన్సేటరీ మార్క్స్ కింద లాస్ ఆఫ్ టైం ఎలా, ఇదే అనమాట మెయిన్. ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా లేవు చూడాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంతవరకు ఇచ్చాడండి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.